వాట్ యు అది సే? ఇక్కడ ఇక్కడ ఏం లేదండి. వైసీపీ వాళ్ళు నాయకులు మాట్లాడే మాటలు కానీ లేకపోతే సారీ, ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ వైసీపీ నాయకులు మాట్లాడే మాటలకు కానీ లేకపోతే ఈరోజు అవినాష్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు కానీ అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలకు కానీ లాస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు కానీ వాటన్నిటికీ సమాధానం ఒకటే. దాదాపుగా ప్రజాస్వామ్యం కూని అయింది, అధికార పార్టీ దుర్వినియోగం చేసింది, విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేయించారు, ఉన్న వాళ్ళని ఓటు వేయించట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు చేసే ఆరోపణలు చేస్తూ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ అయితే పిక్స్కి వెళ్ళి ఏదంటే అది మాట్లాడే పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే దాదాపు 30 ఏళ్ల పాటు అక్కడ నామినేషన్ ని కూడా వేయనీయకుండా చూసినటువంటి ఈ వైఎస్ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్ట కాదా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది వాళ్ళు దాదాపుగా పులివెందల్లో కూడా ఉన్న ఏ విధంగా జరుగుతాయి ఎలక్షన్స్, ఏ విధంగా స్థానిక సమస్యలు జరిగింది. ఎందుకంటే సర్పంచ్ కూడా నామినేషన్ వేసే దిక్కులేదు. జెడ్పీటీసీ దాదాపు 30 ఏళ్లుగా అక్కడ పోటీయే లేదు. కారణం ఏంటంటే ఎవరైనా పోటీ చేయడానికి పోతే వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళ ఆస్తుల మీద అటాక్ గందరగోళం చేసే పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈనాడు ప్రజాస్వామ్యం బతకాలి అనే ఉద్దేశంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఎలక్షన్ జరపడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య విజయం. దీనిలో గెలుపుకోవడం పక్కన పెట్టేయండి. కాబట్టి ఈ పరిస్థితుల్లో అక్కడైతే జరగడం జరిగింది. అయితే వాళ్ళ భావన ఏంటంటే ఏదో చెప్తా ఉన్నారు, ప్రభుత్వం విపరీతంగా పోలీసులు దించేసింది, మమ్మల్ని భయభ్రాంతులు నిజంగా ప్రభుత్వం కానీ దౌర్జన్యం చేసిన, ప్రభుత్వం కానీ దౌర్జన్యాలు చేయాలనుకున్నా గతంలో మీరు చేసినట్టు ఉంటుందయ్యా. గతంలో మీరు చేశారు కదా, కుప్ప నియోజకవర్గంలో నామినేషన్లు వేయలేదు. దాదాపు 21కి 19 నామినేషన్లు వేయనీయకుండా ఎక్కడో తిరుపతి నుంచో ఎక్కడో తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఓటర్లు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎదికైతే ఇంకా దారుణం, చదువు సభ్యులు లేని వాళ్ళని ఏరు ముద్రకాలను తీసుకొచ్చి ఓట్లు వేయించే పరిస్థితి మీరు చేసి మీరు దాష్టికాలు చేస్తే ప్రజలందరూ చూసిన తర్వాత ఈనాడు సజావుగా ఎన్నికలు జరుగుతుంటే చాలా మంది చెప్పిన మాటలు కానీ తీసుకున్నట్లయితే దాదాపు 30 ఏళ్ళు అయిందంటే స్థానిక ఎన్నికల్లో ఓటేసి. కాబట్టి అలాంటి ఓటర్లు వేస్తుంటే మీరు భయభ్రాంతులు చేసేసి ఇవన్నీ గందరగోళం చేస్తున్నారు. నిజంగా ప్రజాస్వామ్యం బతుకుంది. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? ఇప్పుడు దాకా నామినేషన్లు పెట్టడం ఇనామినేస్ గా, ఎందుకంటే ఇప్పుడు జరిగే 2 ఉప ఎన్నికల్లో కూడా గతంలో ఇనామినేస్ అయినవే. సో ఏకగ్రీవాలుగా 30 ఏళ్లకు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు పులివెందుల 11 మంది నామినేషన్లు వేశారంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఎలక్షన్ సజావుగా సాగిందని. కాబట్టి ఎప్పుడైతే నామినేషన్లు 11 మంది ఏంగానే పట్టుకోలేక వీళ్ళు మాట్లాడే భాష ఏదో బైండ్ ఓవర్లు చేశారు 1200 మందిని, లేకపోతే గవర్నర్ గారిని గెలడం ఏదో, ఇంకా వాళ్ళ పేపర్ అయితే సాక్షి మీడియా అయితే ఇంక చెప్పబల్ల ఏదో మారణకాండ జరిగిపోతున్నట్టు. బైండ్ ఓవర్లు అనేది సహజంగా జరుగుతాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బైండ్ ఓవర్ కేసులు సహజంగా పెడతారు. కాబట్టి అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, క్యాస్ట్, కమ్యూనిటీ పరంగా బైండ్ ఓవర్లు జరుగుతాయి. కాబట్టి బైండ్ ఓవర్ చేస్తే మీరు ఒక మాట మాట్లాడుతా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అవినాష్ రెడ్డిని అరెస్టుని భూతత్వంలో చూపిస్తా ఉన్నారు. నిజంగా అవినాష్ రెడ్డికి అక్కడ ఎలక్షన్లు జరగాలి, సజావుగా జరగాలంటే అవినాష్ రెడ్డి బయటకు వచ్చేయచ్చు కదా. అవినాష్ రెడ్డి చెప్పాలండి అక్కడ స్థానికంగా ఏ నాయకులు ఉండకూడదు, అందరూ బయటకు వచ్చేద్దరు సజావుగా ఓట్లు వేసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకోమని చెప్పే పరిస్థితి మీకుందా అని అడుగుతా ఉన్నా. వైఎస్ కుటుంబానికి ఎప్పుడో బీటలు పడిపోయినాయండి. వాళ్ళకి ఆనాడే పోయింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు చూసే దాదాపు 25-30 ఏళ్లుగా కడప మా జిల్లా, పులివెందుల మా అడ్డా అనే పరిస్థితి కాస్త పోయింది. ఇప్పుడున్న ఎలక్షన్ లో గతంలో వీళ్ళు చేసిన అక్రమ అరెస్టు కారణంగా చంద్రబాబు నాయుడిని నిర్బంధించిన విధానానికి తెలుగు యువత కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ గతంలో వదిలేసినట్టుగా పులివెందులు అంటే ఎందుకులే మనకి ఈ రౌడీజాలు గందరగోళాలు అని చెప్పి వదిలేసే పరిస్థితి లేకుండా అంటూ తేల్చేద్దాం అనే పరిస్థితి ఎలక్షన్ జరగడం జరిగింది. అదే విధంగా కడపలో కూడా మన ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 గెలుచుకోవడం. కానీ ఈనాడు అంతెందుకండి, ఏదో జగన్మోహన్ గారు ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు పులివెందులు వెనకాల ఉందనుకుంటే నువ్వు రిజైన్ చేయి. నువ్వు అవినాష్ రెడ్డి రిజైన్ చేసి రమ్మనండి ఎలక్షన్ తెలిసిపోతుంది నీ బతికేందో, మీ పార్టీ పరిస్థితి ఏందో. కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్ మాటలు తప్ప అంతకుమించి ఏం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి ఆయన ఫ్రస్ట్రేషన్ ఏందో అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పి మేమంటున్నాం, వాళ్ళు ఏమంటున్నారు, మా ఓటు కూడా ఒప్పుకుంటున్నారు వాళ్ళు అంటున్నారు. ఇంకా అది వాళ్ళ నిర్ణయం, అంతమించి ఏం లేదు.